విమర్శకు ప్రతి విమర్శ, మాటకు మాట, పంచ్కు సూపర్ పంచ్ అన్నట్లుగా ఉండేవి పాలిటిక్స్. ప్రెస్ మీట్లతో హోరెత్తించేవారు లీడర్లు. ఇప్పుడు కూడా ఇదంతా నడుస్తున్నప్పటికీ ఇంకోవైపు సోషల్ మీడియా హవా ఎక్కువైపోయింది. తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య సోషల్ మీడియా వార్ ముదురుతోంది. ఒకరి మీద మరొకరు పైచేయి సాధించుకునే ప్రయత్నంలో తగ్గేదేలే అంటున్నాయి రెండు పార్టీల సోషల్ మీడియా టీమ్స్. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిన ఓ పోల్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో ఇంట్రెస్టింగ్గా మారింది. ఆ ఒక్క పోల్ చుట్టూ ఇప్పుడు రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సోషల్ మీడియా వార్. కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోల్ పై రచ్చ. ఫామ్ హౌస్ పాలనకు జనం ఓటేశారని బీఆర్ఎస్ అటాక్. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య సరికొత్త వార్ మొదలైంది. అదే సోషల్ మీడియా వార్. ఒక పార్టీపై మరో పార్టీ దుమ్మెత్తి పోసుకోవడం కామన్. కానీ ఇప్పుడు ఒక పార్టీ సోషల్ మీడియా పోల్ను మరో పార్టీ సోషల్ మీడియా వింగ్ హైజాక్ చేయడం ట్రెండ్గా మారింది. రేవంత్ రెడ్డి పరిపాలనపై కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా ఒక పోల్ నిర్వహించింది. ఫామ్ హౌస్ పాలన కావాలా లేకపోతే ప్రజాపాలన కావాలా అని ఓ పోల్ పెట్టారు. ఈ పోల్లో ఊహించని ఫలితాలొచ్చాయి. 92,551 ఓట్లు పోలవగా ఫామ్ హౌస్ పాలనకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఫామ్ హౌస్ పాలనకు ఏకంగా 67% ఓట్లు పడగా ప్రజల దగ్గరకు పాలనకు 33% మంది మాత్రమే మద్దతుగా నిలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పోల్ రిజల్ట్ చూసి కాంగ్రెస్ నేతలు, క్యాడర్తో పాటు మామూలు జనాలు కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ పాలనే బావుందని ప్రజలు చెబుతున్నారని బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలచుకుంటుండగా తమ పోల్ను బీఆర్ఎస్ విదేశాల నుంచి కంట్రోల్ చేసి బల్క్ ఓటింగ్కు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ తో అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో నిర్వహించిన పోల్పై ఫలితాలు చూసి సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలు ముఖ్య నేతలంతా అవాక్కయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ఈ పోల్ ముగిసే సమయానికి 862 మంది కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలు చెప్పగా ఈ పోస్ట్ను 1100 మంది రీపోస్ట్ చేశారు. 1400 మంది లైకులు కొట్టారు. అయితే కామెంట్లు పెట్టింది, రీపోస్ట్ చేసింది చాలా వరకు బీఆర్ఎస్ మద్దతుదారులేనట. కామెంట్స్ జత చేసి రీట్వీట్ చేసిన పోస్టులు చూస్తే ప్రభుత్వానికి మద్దతుగా చేసిన పోస్టు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించలేదు. దీన్ని బట్టి ప్రజలు ఈ స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని జనాలు అనుకోవచ్చు. కానీ ఓటింగ్లో పాల్గొన్నది మొదలు కామెంట్స్ చేసిందంతా బీఆర్ఎస్ మద్దతుదారులేనని అంటోంది కాంగ్రెస్. ఈ పోల్ రిజల్ట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం సక్సెస్ అయిందన్న చర్చ జరుగుతోంది. తాము నిర్వహించిన ఈ ఎక్స్ పోల్లో ఫామ్ హౌస్ పాలనేంటని ఒక్క కామెంట్ రాలేదంటే ఖచ్చితంగా అది బీఆర్ఎస్ వాళ్ల పనేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. తమ పోల్లో విదేశాల నుంచి బల్క్ ఓటింగ్ కు పాల్పడ్డారని బీఆర్ఎస్ పై మండిపడుతోంది కాంగ్రెస్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా అధికారిక ఇన్ఛార్జిగా పనిచేసిన వ్యక్తి వల్లే ఇలా తమ అధికారిక ఎక్స్ హ్యాండిల్ పోల్ సర్వేలో కారు పార్టీకి అనుకూలంగా, తమ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పోలయ్యాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో సదరు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ విదేశీ పర్యటనల కోసం ఏకంగా 11 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, అందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ వాదిస్తోంది. ఇలా ప్రభుత్వ సొమ్మును వెచ్చలవిడిగా ఖర్చు చేసి విదేశాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసుకుని అవకాశం దొరికినప్పుడల్లా ఇలా విరుచుకుపడుతున్నారని హస్తం పార్టీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు తమ సోషల్ మీడియా హ్యాండిల్ సర్వేలో విదేశాల నుంచి బీఆర్ఎస్ వాళ్లు బల్కుగా ఓట్లు పడేలా కుట్ర చేశారని కాంగ్రెస్ మండిపడుతోంది. అయితే కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజలు విసిగిపోయారని, మళ్లీ బీఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారని ఈ సిచ్యువేషన్ను తమకు అనుకూలంగా వాడుకుంటోంది గులాబీ పార్టీ. తమ పోల్కు పాజిటివ్ లేదా న్యూట్రల్ రిజల్ట్ వచ్చేలా చూసుకోవడంలోనూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఘోరంగా ఫెయిల్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాల్లో సోషల్ మీడియా ఒకటి. అలాంటి కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం తమ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఎవరి పాలన బాగుందనే కీలకమైన పోల్ పెట్టినప్పుడు కేర్లెస్ గా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విపరీతంగా నెగటివ్ కామెంట్లు వస్తున్నా పోల్ ప్రారంభం నుంచి చివరి వరకు వ్యతిరేకంగానే ట్రెండ్ కనిపించినా
వెంటనే డ్యామేజ్ కంట్రోల్ కు ప్రయత్నించినట్లు కనిపించకపోవడం సీఎం రేవంత్ రెడ్డి నుంచి సగటు కాంగ్రెస్ కార్యకర్త వరకు అందరినీ విస్మయానికి గురిచేసిందట. రెండు పార్టీల మధ్య మొదలైన సోషల్ మీడియా వార్ ఎంత దూరం వెళుతుందో చూడాలి మరి.